ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఇది బ్లాగ్ కాదు, యాక్చువల్లీ నేను ఒక హ్యాపీ మూమెంట్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి వచ్చింటారు, నాకు తెలుసు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన బ్లాగ్ అనమాట. కొత్త వాళ్ళకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఎవరికి ఎంత పేమెంట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో నేను కూడా అలాగే అండి, ఎవరికైనా పేమెంట్ వచ్చిందంటే ఫస్ట్ ఎంత పేమెంట్ వచ్చింది, ఎట్లా వచ్చింది ఏంటి అనేది కొంచెం అట్లా చూస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ పేమెంట్ వస్తేనే మనం రిసీవ్ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ స్వీట్ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి ఒక మంచి స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో కద్దుకా కీర్, ఇది కద్దుకా కీర్ అనుకోండి. దీంట్లో కొంచెం కోవా అండ్ మిల్క్ మేడ్ ఏదైనా కలిపేస్తే చాలా స్వీట్గా ఉంటుంది. అండ్ షుగర్ కొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ స్వీట్ నా తరపున. అండ్ ఏంటి అనేది థంబ్నెయిల్ ఆల్రెడీ చూసింటారు. నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, సో ఫస్ట్ పేమెంట్ వచ్చిందా రాలేదా, మీరు ఎందుకు షేర్ చేయట్లేదు అని చెప్పేసి. ఫస్ట్ పేమెంట్ వస్తే కదా నేను షేర్ చేయడానికి. సో నాకైతే ఇంతవరకు ఫస్ట్ పేమెంట్ అయితే రాలేదు. అండ్ ఈ రోజు అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చింది. సో ఎంత వచ్చింది అనేది నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేయకండి మీరు మరి, ఎందుకంటే ఇప్పుడు $84.44 ఉంది. సో అట్లా మనకి $100 పైన ఎంత వస్తే అంత పేమెంట్ అనమాట. మరి మీరు ఇది షేర్ చేయకూడదని చెప్పారు, అంటే ఎంత పేమెంట్ వచ్చింది ఏంటి అనేది. కొంతమంది ప్రోడక్ట్స్ పైన చెప్తారు, కొంతమంది ఎట్లా డైరెక్ట్గా చెప్పేస్తారు. బట్ నేనైతే ఏం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒక మంచి పేమెంట్ అయితే వచ్చింది. మనం హార్డ్ వర్క్ చేసినందుకు ఒక మంచి పేమెంట్ అయితే వచ్చింది. సో అది ఎంత వచ్చినా సరే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం దానికోసం ఏమీ ఖర్చు అయితే పెట్టలేదు. సో ఖర్చు పెట్టలేదు అండ్ ఎలాంటి రిస్క్ అయితే చేసుకోవట్లేదు కదా మనం. సో మనం ఏదో ఇంట్లో ఉన్న వాటిని మనం షేర్ చేసుకుంటూ అవి కూడా కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చని వాళ్ళు చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతారు. టచ్వుడ్ ఇంతవరకు అయితే నాకు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేదు. ఇంతవరకు మంచిగానే హెల్దీ వీడియో అయితే వెళ్తూ ఉన్నాయి. సో మీరు కూడా మంచి కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదు, ఇక ముందు కూడా ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు పేమెంట్ అయితే ఇంత వచ్చింది. సో యాక్చువల్లీ నేను ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను, ఎప్పుడు మానిటైజేషన్ అయింది, అమౌంట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, అట్లా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో మీ డౌట్కి ఈరోజు నేను క్లారిఫై ఇవ్వాలనుకున్నాను. చాలా రోజుల నుంచి అయితే కామెంట్స్ వస్తున్నాయి. సో మంచిగా అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి ఫాస్ట్గా పేమెంట్ అయితే రాదు. సో నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి ఇది 3rd ఇయర్ అండి, 3 years అయిపోయింది అనమాట. సో ఫస్ట్ 2 years వచ్చేసి నేను ఏదో ఇంకా చేసుకుంటూ పోతున్నాను వీడియోస్, అవి వెళ్తూ ఉన్నాయన్నమాట. నాకు 2 years వరకు ఎలాంటి పేమెంట్ రాలేదు. అండ్ నేను యూట్యూబ్ కోసం ఎలాంటి ఖర్చు అయితే పెట్టలేదు. సో నేను మంచిగా నా వీడియోస్ నా వేలో నేను వెళ్ళిపోతున్నాను అనమాట. యాక్చువల్లీ నా వీడియోస్ నేను తీసుకుంటూ నా వీడియోస్ నేను పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు కొన్ని కాపీ రైట్స్ అయితే వస్తుంటాయి. కాపీ రైట్స్ వచ్చినప్పుడు మళ్ళీ డెలీట్ చేసుకొని, ఒక్కసారి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ డెలీట్ అయితే చేయకూడదు. సో ఆ విషయం మనకి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మనకు తెలియదు కదా. నేను అంటే టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, నేను ఎక్కువ శాతము మాధురి టెక్ ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉంటాను. సో ఆ ఛానల్లో అయితే మనకి కొంచెం ఏదైనా మనకి అప్డేట్ వచ్చిందంటే నెక్స్ట్ డేనే మనకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారనమాట తను. సో చాలా మంచిగా, అంటే మనకి ఒక గైడ్ అయితే కావాలి. ఒక ఛానల్ పెట్టినప్పుడు గైడ్ అయితే ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మనం స్టార్టింగ్ అన్నీ తెలుసుకొని అన్నీ చేయలేం కాబట్టి. సో నేనైతే తన ఛానల్ని ఫాలో అవుతూ నేను ఎలా చేయాలి ఏంటి, ఈ ఇష్యూ వచ్చిందంటే ఎట్లా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో తనకి మెసేజ్ పెడతాను. ఆన్ ది స్పాట్లో తనకు కూడా నాకు వెంబటే రెస్పాన్స్ అవుతారనమాట. సో అట్లా నేను ఛానల్ అయితే 3 years బ్యాక్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను మా ఊర్లో జాతర అయితే జరుగుతుంది అనమాట. అంటే 5 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి జాతర అయితే జరుగుతుంది. సో ఆ జాతర అయితే ఫస్ట్ వీడియో అదేనండి. అప్పటి నుంచి ఇంకా నేను కంటిన్యూగా వీడియోస్ తీసాను. ఒక 6 months తీసేసి మళ్ళీ తీసిన తర్వాత ఇంకా నాకు బోర్ ఫీల్ అవుతున్నా. ఇంకా ఆ వచ్చే వ్యూస్ ఎట్లా ఉంటాయంటే మనకి చాలా డిస్కరేజింగ్గా అనిపిస్తుంది. నాకు అసలు వీడియోస్ ఎందుకు చేయాలి ఎవరు చూడనప్పుడు అని అన్నట్లుగా అనిపిస్తుంది. బట్ స్టార్టింగ్లో మనం ఏంటో ఎవరికి తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ టైం పట్టడానికి నాకు 3 years పట్టిందనమాట. సరే ఇంకా అంటే నేను ఇలా డీమోటివేట్ అయినప్పుడు నాకు కింద
కింద కామెంట్స్ వస్తాయి, మంచి కామెంట్స్ వస్తాయి, అంటే మోటివేషనల్గా అనిపిస్తుంది అనమాట. సరే ఒక్కరిద్దరు చూసినా కూడా మన వీడియో ఎవరికొకరికి యూస్ వీడియోస్ ఒక్కరిద్దరి కన్నా యూస్ అవుతే కూడా చాలా హ్యాపీ కదా. సో అందుకే ఇంకా నేను కంటిన్యూగా 3 years పెట్టాను. సో లాస్ట్ April 22 లాస్ట్ ఇయర్ April 22, 2023కి నా ఛానల్ మానిటైజేషన్. అది కూడా అమావాస్య రోజు కొమ్మచెరువు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మేము అంటే ఆ రోజు అక్కడ నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ రిటర్న్ బ్యాక్ ఇంటికి వస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ మనకి యూట్యూబ్ నుంచి ఎప్పుడైనా మనకి మెయిల్ కానీ ఏదైనా వచ్చింది అంటే అది ఎర్లీ మార్నింగ్ వస్తుందన్నమాట మనకి. సో ఆ టైంలో మెయిల్ చూసుకున్నాను, 5-5:30కి ఆ టైంలో మెయిల్ చూసుకున్నా. మానిటైజేషన్ అయిపోయిందంటే అది చాలామంది పెద్ద ప్రాసెస్, అది టెన్షన్ పడేలాగా చెప్తారు. బట్ అలాంటివి ఏమీ లేవండి. మనకి చూసుకుంటే వాళ్ళే కొంచెం అంటే మనం చదువుకొని అన్నీ పెట్టేస్తే సో ఈజీ ప్రాసెస్. ఈజీగా మానిటైజేషన్కి అప్లై చేశాను. అండ్ 15 days పడుతుంది మనకి పిన్ రావడానికి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అని అంటారు. బట్ నాకు 15 days కూడా పట్టలేదు. మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత నాకు ఒక 3-4 daysకి గూగుల్ పిన్ వచ్చింది. అంటే 1 week లోపే గూగుల్ పిన్ అయితే వచ్చింది. ఆ పిన్ వచ్చిన తర్వాత మనం అంతా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకి అమౌంట్ వేసేటప్పుడు అంటే నాకు రీసెంట్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మళ్ళీ నేను రీచెక్ చేసుకున్నా. ఆల్రెడీ నేను ముందే ఇచ్చేసా, మళ్ళీ ఒకసారి రీచెక్ అయితే చేసుకున్నా. ఎందుకంటే మనకి పేమెంట్ వచ్చింది కదా. సో అందుకోసం మళ్ళీ ఒక టెన్షన్ అనమాట. పేమెంట్ వచ్చినప్పుడు అది పడుతుందా లేదా, ఫస్ట్ టైం ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో అది పడుతుందా లేదా అని చెప్పేసి ఒక టెన్షన్తో నేను మళ్ళీ వెళ్ళి నేను బ్యాంక్ దగ్గర కరెక్ట్గా ఇచ్చానా లేదా అని చెప్పేసి చూసుకొని వచ్చాను. అండ్ దీనికోసం మనకి ఎక్కువ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా. సో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే నేనైతే ఆధార్ కార్డు ఇచ్చాను అనమాట, పాన్ కార్డ్ ఇచ్చాను, సో పాన్ కార్డ్ ఇచ్చాను. అండ్ అవైతే అన్నీ సక్సెస్ఫుల్గా జరిగిపోయాయి. మానిటైజేషన్ అయిపోయిన అంటే 2023 April 22కి మానిటైజేషన్ అయిపోయింది. అండ్ నాకు 1 year పట్టిందండి. $100 కావడానికి 1 year పట్టిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ప్రెసెంట్ యూట్యూబ్లో చాలా కాంపిటీషన్ ఉందన్నమాట. అంటే చూసేవాళ్ళు 10 మంది అయితే చేసేవాళ్ళు 100 మంది ఉన్నారు. సో మనకి వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అండ్ వ్యూస్ కోసం ఈ మధ్య చాలా మంది మనకి పెడుతూ ఉంటారు కదా. అంటే మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, షార్ట్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో యూట్యూబ్కి అంటే వ్యూస్ రావాలంటే ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి ఏం చేసినా యూట్యూబ్లో వ్యూస్ అనేది రావండి. ఎందుకంటే వాళ్ళ ఛానల్ గ్రోత్ చేసుకోవడానికి వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు. బట్ నేను అవన్నీ ఏం చెప్పదలుచుకోలేదు. సో మనకి వ్యూస్ రావాలంటే మన కంటెంట్ బాగుండాలి. అట్ ది సేమ్ టైం మనం అంటే డే బై డే కాకుండా డైలీ ప్రతి ఒక్క వీడియో పెట్టాలి. ఒక వీడియో అండ్ 3-4 షార్ట్స్ అనే పెట్టాలి. షార్ట్స్ ఏంటంటే ఎక్కువ శాతం మనకి సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారనమాట. సో మామూలుగా వీడియో ఏంటి అంటే ఒక లాంగ్ వీడియో పెట్టాలి. అండ్ షార్ట్స్కి అయితే ఎక్కువ రెవెన్యూ రాదు. అండ్ లాంగ్ వీడియోస్ కూడా మనకి నేను ప్రతి ఒక్క దాంట్లో రిక్వెస్ట్ పెడుతుంటాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పేసి. సో లైక్ చేయడం వల్ల మనకి రెవెన్యూ పెరగదు, బట్ మనకి ఇంకొంచెం గ్రోత్ అవుతుంది అనమాట. ఇంకొంతమందికి షేర్ అవుతుంది. లైక్ చేస్తే ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత ఎక్కువ ఆ వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకే నేను ప్రతి ఒక్క దాంట్లో లైక్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ పెడుతుంటాను. సో రెవెన్యూ నాకేం పెద్దగా ఎక్కువ రాలేదు. ఫస్ట్ టైం వచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేంత రెవెన్యూ అయితే వచ్చింది. దాంతో నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ పేమెంట్ కోసం మళ్ళీ ఎదురు చూడాలి. ఎవ్రీ మంత్ మనకి $100 కంప్లీట్ కావాలి, అప్పుడైతేనే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అదండి ఈరోజు వీడియో. అండ్ నాకైతే హ్యాపీగానే అనిపిస్తుంది మీతో ఈ విషయం నేను షేర్ చేసుకున్నందుకు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసిన వరకు నేను మీతో షేర్ చేశాను. బికాజ్ నేను ఎలా ఫేస్ చేశాను అంటే ప్రతి ఒక్క వీడియోకి ఎలా ఫేస్ చేశాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.